భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. భూ సమీకరణ కింద ఇవ్వని రైతుల నుంచి భూమిని భూసేకరణ ద్వారా తీసుకునేందుకు రెడీ అయింది. నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే రైతుల నుంచి భూములు తీసుకుంటే పోరాటం చేస్తానంటూ గతంలో పవన్ హెచ్చరించారు. అన్నదాతల పక్షాన నేనున్నానంటూ స్టేట్మెంట్లు ఇచ్చాడు. మరి ఇప్పుడు రైతుల నుంచి భూములను సేకరించబోతున్న ప్రభుత్వ ప్రయత్నాలను పవన్ అడ్డుకుంటారా? రాజధాని అమరావతి కోసం భూమిని సేకరించిన సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతుల పక్షాన నిలబడ్డారు. రైతుల నుంచి భూమిని లాక్కోవద్దంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధానికి ఇంత పెద్ద ఎత్తున భూమి ఎందుకంటూ ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు సేకరించిన భూమికి సరైన నష్టపరిహారం ఇవ్వాలని, లేకపోతే పోరాటం తప్పదంటూ హెచ్చరించారు. రైతులు ఇష్టంగా ఇస్తే తీసుకోండి, కానీ బలవంతంగా తీసుకుంటే మాత్రం పోరాటం తప్పదంటూ గర్జించారు. భూసేకరణ చెయ్యడానికి వీలు లేదు. ఇష్టపడిస్తే తీసుకోండి, అనుమానం లేదు. నేను అడ్డు చెప్పను. ఇవ్వలేము అంటున్న వ్యక్తుల గురించి, వాళ్ళు ఇవ్వలేము అంటున్నప్పుడు మీరు వాళ్ళని ఒప్పించి తీసుకోండి తప్ప వాళ్ళ నుంచి లాక్కోవద్దు అని నేను చెప్తున్నాను. అయితే తాజాగా మరోసారి భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటి వరకు మొత్తం 9 గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్లు జారీ చేసింది. 4000 ఎకరాలను సేకరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈరోజు వెంకటపాలెం, శాఖమూరు, వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో భూములు సేకరించేందుకు గుంటూరు కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇటు మరోసారి రైతుల వద్ద నుంచి భూమిని తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో అందరి చూపు పవన్ వైపు తిరుగుతోంది. రైతుల పక్షాన పోరాటం చేస్తానన్న జనసేనాని ఈ నోటిఫికేషన్లపై ఎలా స్పందిస్తారు? ప్రభుత్వాన్ని నిలదీస్తారా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైతులు కూడా తమ పక్షాన పవన్ నిలబడతాడనే ధీమాతో ఉన్నారు. మరి వీరందరి అంచనాలను పవన్ అందుకుంటారా? మరోసారి ఉద్యమానికి తెర తీస్తారా అనేది ఆసక్తిగా మారింది.